పోతారం గ్రామ ప్రజలకు, అక్కా చెల్లెళ్లకు, అమ్మలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మన ముద్దుబిడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం జరుగుతుంది. మరి గత 2 సార్లు మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీనిచ్చి మరి 2 సార్లు పార్లమెంటుకు పంపిన మన ముద్దుబిడ్డను కొత్త ప్రభాకర్ రెడ్డిని మరి ఆయన కూడా మన ఊరు రుణం తీర్చుకోవడానికి ఎన్నో కోట్ల రూపాయల పనులు చేసిండు. సబ్ స్టేషన్కు సొంతంగా కొని సబ్ స్టేషన్ కట్టించిండు. మరి మన మార్కెట్ యార్డు సొంత పైసలతోటి అది ఎకరం కొనిచ్చిండు. మరి శ్మశాన వాటికకు కూడా మనకు భూమి లేని వారికి కానీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నోళ్ళు కానీ మరి చనిపోయినప్పుడు ఎక్కడ కష్టం చేయడానికి కానీ ప్లేస్ లేకపోతే ఆయన వెంటనే స్పందించి ఆయన సొంత డబ్బులతోటి మనకు శ్మశాన వాటిక జాగుని ఇవ్వడం జరిగింది, దాన్ని కట్టియడం జరిగింది. మరి 90,000 లీటర్ల వాటర్ ట్యాంకు అది ఏ ఊర్లో కూడా మన పెద్ద ఊర్లలో కూడా లేదు. మరి మన ఊరు మీద ప్రత్యేక అభిమానంతో 90,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టించిండు. మరి మనకి ఇలా మిషన్ భగీరథ నీళ్ళు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. మరి అట్లే మన ఊర్లో కూడా సీసీ ఏ రోడ్డు ఏ గల్లీకి పోయినా ఏ ఇంటికి పోయినా సీసీ రోడ్డు మీద నడుస్తున్నాం. అది కేవలం ప్రభాకర్ రెడ్డికి మన ఊరు మీద ఉన్న ప్రత్యేక ప్రేమాభిమానంతో చేసిండు. మరి దుండగులు ఎవడో కత్తిపోటుకు గురి చేసిండు. అప్పుడు యావత్ దుబ్బాక కాన్స్టిట్యూన్సీ యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా దిగ్భ్రాంతికి గురైంది. సరే, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోటి ఇలా ప్రభాకర్ అన్న కూడా మెల్లమెల్లగా గోల్కుంటుండు. మరి అదే రకంగా ఆయనకు అట్లయింది కాబట్టి మన పోతారం ముద్దుబిడ్డలు అందరం కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డిలాగా మనం చేసి ఆయనకు అత్యధిక మెజార్టీనిద్దాం. మరి డబుల్ బెడ్రూమ్లు కూడా మరి 75-80 ఇచ్చిండు. మరి ఏ ఊర్లైనా ఎవరైనా అంతగానో పనిచేసిరా? ఏ ఊరికి ఇవ్వలేదు. మనకు ప్రత్యేకమైన అభిమానంతో ఇచ్చిండు. సరే, కొన్ని పొరపాట్లు జరిగింది వాస్తవం. మరి ఇప్పుడు జరిగింది కాకుండా రేపు ఆయన అసెంబ్లీలో శాసనసభ్యునిగా ఎన్నికైతుండు, మంచి 50,000 మెజార్టీతో గెలుస్తుండు. మరి మన ఊరు నుంచి మనం తక్కువ మెజార్టీ ఇస్తే మరి మనకే ఇన్సల్ట్ అవుతుంది. మరి మనం అత్యధిక మెజార్టీ ఇచ్చినట్టయితే మన పోతారం ముద్దుబిడ్డకు మనం కూడా ఎక్కడైనా గల్ల ఎగిరేసుకొని చెప్పొచ్చు, అరే మేము ఇంత మెజార్టీ ఇచ్చినాం. దయచేసి మరి అందరూ కూడా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించి మరి వేరేటోళ్ళు ఏ పార్టీ ఎవరైనా ఒక తట్టెడు మట్టి పోసిర్రా పోతారంలో 3 ఏళ్ళు గెలిచిండు బీజేపీ అయినా, మరి ఒక తట్టెడు మట్టి ₹1 పనిచేసిండారు. ఎవ్వరేం చేయరు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో కాలక్షేపం చేస్తారు తప్ప అదంతా కాదు. మనము రేపు మన గుళ్ళకు ప్రతి కులానికి కూడా గుళ్ళు ఇచ్చిండు, ప్రతి గుడికి టెంపుల్కి పైసలు ఇచ్చిండు. అన్ని రకాలుగా చేసిన వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డి. మంచి మనసున్న వ్యక్తి. మరి ఆయన ఏదో కోపం ఉన్నా ఇంకొకరికైనా అన్యాయం చేసే టైపు కాదు. ఇంకా ఎవరైనా చెప్పినా నా మనోడు కాదన్నా సరే లేతీరా గవెన్ని పట్టించుకుంటారా అంటాడు. అంత మంచి మనసున్న ప్రభాకర్ అన్నను ఖచ్చితంగా మన పోతారంలో 980 ఓట్లు ఉన్నాయి. కనీసం మనము 900 ఓట్లు వేస్తే మన పోతారం నుంచి మంచి మెజార్టీ ఇచ్చినవుతుంది. దయచేసి ఏ లుకలుకలు ఉన్నా, ఏది ఉన్నా, ఏ గులుగుడు ఉన్నా, ఏది ఉన్నా సమస్య ప్రభాకరంతో చెప్పుకొని మనలో అందరం కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం. ఏదన్నా ఊరికి లోపం అవుతుండొచ్చు, కొన్ని వాళ్ళకి జరగకపోతుండొచ్చు, కానీ రేపు ప్రభాకరన్ అత్యధిక మెజార్టీతో మనం గెలిపించినట్టయితే ప్రతి సమస్యను కూడా ప్రభాకరన్ తీరుస్తాడు. దయచేసి ఏదో ఎత్తుండు వాడు ఇదే ఎత్తాడు. ఇంకొకటి చెప్తున్నా, ఏదో మనకున్న ఇంట్లో 4 ఓట్లు, మరి వానికి ఓటు వీనికి ఓటు వేద్దామనే ఆలోచన లేకుండా మీకు దయచేసి చెప్తున్నా, గంప గుత్తగా ప్రతి కుటుంబం నుంచి కారు గుర్తు మీద ఓటేసినట్టయితే మన గ్రామం అభివృద్ధి అవుతుంది, మన దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, మంచి బ్రహ్మాండమైన పరుకులు అవుతాయి. మంచి మనసున్న మనిషిని మనం అందరం దీవించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ అందరితోటి నేను ప్రార్థిస్తున్నా. కారు గుర్తుకు ఓటేద్దాం. మరి మనకు బ్యాలెట్లో మొట్టమొదటిది ఈవీఎంలో కారే ఉంటుంది కాబట్టి మన పోవుడుతోటే 1వ నంబర్ కారు గుర్తు మీద ఓటేసి మనం అందరం కూడా ప్రభాకర్ అన్నను అత్యధిక మెజార్టీతోటి పంపించాలని మీ అందరినీ కోరుతున్నాను.